కానీ వీళ్ళమ్మతో నిన్న విజయనగరం వెళ్ళిపోయింది అన్నారు. నిన్న విజయనగరం వెళ్ళిన ఈ పాప ఇంతలో ఇక్కడికెలా వచ్చిందమ్మా? అవును, ఎలా వచ్చిందండి చెప్పండి. అంటే అది మరి మరి విజయనగరం. ఏమైందిరా? ఏం లేదమ్మా. పాప, మీరు విజయనగరం వెళ్ళారా? వెళ్ళరు కదా సౌందర్య, విజయనగరం. అదే అదే విజయనగరం వెళ్ళలేదా? వెళ్ళాము, కానీ బస్ స్టాండ్ కి వెళ్ళి తిరిగి వచ్చేసాము. ఏ బస్సు మిస్ అయిందా? అవును, బస్సు మిస్ అయింది. ఏం నాటకాలు ఆడుతున్నారు తండ్రి కూతుళ్ళు? ఎక్కడికి పోతాయా బుద్ధులు? పాప విజయనగరం వెళ్ళింది అనుకున్నాను శృతి, కానీ వెళ్ళట్లేదంట కదా, అందుకే వచ్చింది. మరి శ్రీకర్ని అలా ఎందుకు చెప్పింది? అది మీకే తెలియాలి. ఏమంటారండి? పాప ఒంటరిగా వచ్చినట్టుంది, ఇంట్లో వాళ్ళమ్మ కంగారు పడుతుందేమో శృతి. కంగారెందుకురా, పరాయి వాళ్ళ ఇంటికొచ్చిందా? శ్రీకన్య మన హాస్పిటల్లో పనిచేసే నర్సే కదా. అవును, నర్సేగా. అమ్మ శృతి, నువ్వు కూర్చోమ్మా. పాప ఇలారా, నా పక్కన కూర్చో. వద్దులేండి, నా పక్కనే కూర్చుంటుంది. అలా కూర్చో. పర్వాలేదు, నేను నించునే ఉంటాను. అసలు పాప ఇక్కడికెందుకు వచ్చింది? ఎలా వచ్చింది? శ్రీకర్ణికి తెలిసే వచ్చిందా? అలా అయితే శ్రీకర్ణి నాకు చెప్తుంది కదా. పోనీ సావిత్రి పంపించిందా? ఏమీ తెలియకుండా ఇప్పుడేం మాట్లాడాలి? శ్రీకర్ణిని కనుక్కుంటే కానీ క్లారిటీ రాదు. ఎక్కడికండి? ఇప్పుడే వస్తా, అర్జెంటు. పూజ మధ్యలో లేవకూడదని మీరే కదా అన్నారు. అన్నానా? నాకు బుద్ధి లేదులే. కూర్చోండి. ఫోన్ వచ్చింది శృతి, ప్లీజ్. రే గోపి, ఎక్కడికి? నువ్వు ఉండమ్మా. వెళ్ళు వెళ్ళు, నీకిప్పుడే మొదలైంది అసలైన పూజ. సార్ నమస్తే. శ్రీకన్య, శృతి ఏమైనా నీకు ఫోన్ చేసి అడిగిందా? దేని గురించి సార్? పాప గురించి. పాప? అదే నీ మనవరాలని చెప్పాం కదా. లేదు సార్. శ్రీకన్యకి తెలియలేదంటే మరి పాపను ఎవరు తీసుకొచ్చుంటారు? ఏమైంది? తర్వాత చెప్తాను. ఆ సావిత్రి డబ్బు కోసం పాపని పంపించుంటుందా, లేక శృతికి నేనాడిన నాటకం తెలిసిపోయిందా? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ సావిత్రితో మాట్లాడాలి. నో డౌట్, ఇది ఖచ్చితంగా సావిత్రి పనే. నీ పని చెప్తానుండు. ఒరే గోపి, ఎక్కడికి రా? ఇక్కడ పూజ జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అమ్మా ఇప్పుడే వస్తాను. అదేంట్రా? అర్జెంట్ వర్క్ అమ్మా, ఎమర్జెన్సీ, హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మా, ఓ జంట కూర్చున్నారు, రెండో జంట కూడా ఉంటే బావుండేది. వాడొచ్చేస్తాడు పంతులు గారు. అమ్మా, హాస్పిటల్కి వెళ్తున్నాను, ఎమర్జెన్సీ అని చెప్పాడు. ఎలా వస్తాడమ్మా?
5 నిమిషాల కోసం అయితే పూజ ఆపగలను, 1-2 గంటలైతే కష్టం కదమ్మా. శృతి, వీడు మారడు, ఎప్పుడు ఇంతే. పండగ పూట కూడా పేషెంట్స్ అని వెళ్ళిపోతే భార్య ఎంత బాధపడుతుందో అన్న ఆలోచన కూడా లేదు. ఆల్రెడీ ఇద్దరిని కూర్చోబెట్టారుగా, వాళ్ళతో చేయించండి పూజ. నలుగురు ఉండాలా ఏంటి? నువ్వేం చెప్పక్కర్లేదు, అలాగే చేయిస్తాను. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగే అమ్మా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, శ్రీ మహాగణాధిపతే నమః. చెప్పు శృతి. అత్త, ఆయన బయలుదేరారు. నేను తన కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను ఫాలో చేస్తాను గానీ డోంట్ వరీ. ఓకే అత్త. రా గోపి, నీకోసమే వెయిటింగ్. నీ నిజస్వరూపం ఈ రోజే బయట పెడతాను. నన్ను మోసం చేసి నా జీవితంతోనే ఆడుకుంటావా? చెప్తాను నీ సంగతి. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्वेदसादनं गुरुब्रह्मा गुरुविष्णुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ अरुणां करुणाकरमिताक्षीं प्रदाशाङ्कुशपुष्पवाणदातां हिमादिप्राप्तां मयूकैः अहमित्यविभावये भवानीं मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने गणाधिपाय मङ्गलं वक्रतुण्डाय मङ्गलं गजकर्णिकाय मङ्गलं मूषिकवाहनाय मङ्गलम्। సావిత్రి, సావిత్రి బయటికి రా. ఏంటండి మళ్ళీ వచ్చారు? నీకో 1,00,000 2 లక్షలు డబ్బులు ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? సంపాదించడానికి కూతురుంది, మోసం చేయడానికి నాలాంటి వాళ్ళున్నారు. అసలేంటండి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? సంబంధం ఉంది. నేనాడిన చిన్న అబద్ధం కోసం నీ పాపని యాక్టింగ్కి పిలిస్తే పాపను మాయించేసి నా దగ్గర డబ్బులు లాగేశావు. నిజం తెలిసినా నీ పాప మొహం చూసి నేను వదిలేశాను. కానీ మళ్ళీ నీ ఆశ చావక నీ పాప నా ఇంటికి పంపించావు. ఏం మాట్లాడుతున్నారు? నేను నా పాపను మీ ఇంటికి పంపించడం ఏంటి? నా పాప షూటింగ్కి వెళ్ళింది. నోర్మోయ్, నోరెత్తామంటే చంపేస్తాను. నీ పాప నా ఇంటికి పంపించి షూటింగ్ వెళ్ళింది, మీటింగ్ వెళ్ళిందంటే మర్యాదగా ఉండదు. ఏంటండి బెదిరిస్తున్నారు? మీరు ఏది చెప్తే అది వినాలి, ఏది చెప్తే అది నమ్మాలా? అయినా నేను నా పాపను మీ ఇంటికి ఎందుకు పంపిస్తాను? నాకు బుద్ధి లేదా? నీ ఆశకి హద్దు లేదు. మళ్ళీ నీ చీప్ ట్రిక్స్ ప్లే చేసి నా భార్య ముందు నన్ను టెన్షన్ పెట్టి డబ్బులు లాగాలని నీ ప్లాన్, అంతేగా? చూడండి, అప్పుడు నా పాపతో మీకు అవసరం ఉంది, డబ్బులు తీసుకున్నాను. ఏదో పాప పేరు చెప్పి 4 రాళ్లు వెనకేసుకుందాం అనుకున్నాను. అత్యాస పడింది అప్పుడు. ఇప్పుడు ఆ అవసరం లేదు. పాపకి పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చింది, అక్కడికే వెళ్ళింది. మళ్ళీ అదే మాట. నేను ఈరోజు చంపేస్తాను. ఆగండి. ఎందుకు చంపుతారు? ఏం తప్పు చేశానని చంపుతారు? మీరు ఇలా న్యూసెన్స్ చేస్తే అందరినీ పిలుస్తాను. న్యూసెన్స్ చేస్తుంది నువ్వు, నా కాపురాన్ని నాశనం చేయాలనుకుంటుంది నువ్వు. మీకు
దండం పెడతాను. కాస్త నేను చెప్పేది వినండి. కాస్త శాంతంగా ఆలోచించండి. ఇలా కాదురా, నిన్ను దీన్ని రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాలతో పట్టిస్తాను. నేను మీ విషయంలో తప్పే చేశానో ఒప్పే చేశానో, కానీ కళ్ళు తెరుచుకున్నాను. మీ పరువు పోయే పని నేను చెయ్యను. అదే నిజమైతే పాప అక్కడికి ఎందుకు వచ్చింది? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, పాపని నేను పంపలేదు, పంపను కూడా. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఇంత జరిగాక తెలిసి పాపని మీ ఇంటికి ఎలా పంపిస్తాననుకున్నారు? ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తారు. మీరు తప్పు చేశారు, నేను తప్పు చేశాను. కానీ ఆ తప్పును దిద్దుకునే అవకాశం ఇప్పుడు లేదు కదండి. అలాంటప్పుడు పరువుగల మీ ఇంటికి, గౌరవంగా బ్రతికే మీ మధ్యలోకి పాపను పంపిస్తానని ఎలా అనుకున్నారు? నిజంగా పాప నువ్వు పంపలేదుగా? పంపలేదు, నన్ను నమ్మండి. దొరికేవు గోపి. ఇంత స్ట్రాంగ్గా ఎవిడెన్స్లతో ఇరుక్కుంటామనుకోలేదు. సారీ సావిత్రి, పాప ఇంటికొచ్చిందనే ఆవేశంలో ఏదేదో అన్నాను. తప్పుగా అనుకోకు. పర్లేదు సార్, మీరు టెన్షన్లో ఉన్నారు. నేను పాపని పంపలేదని మీరు నమ్మితే చాలు. చెప్పత్తా. శృతి, నీకు వీడియో పంపాను, చూసి ఆవేశపడకుండా కాల్ చెయ్యి. పాపని నేను పంపలేదు, పంపను కూడా. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఇంత జరిగాక ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తారు. మీరు తప్పు చేశారు, నేను తప్పు చేశాను. ఆ తప్పును దిద్దుకునే అవకాశం ఇప్పుడు లేదు కదండి. అత్తా, చూసావా వీడియో? చూశానత్తా. అది నీ డాక్టర్ మొగుడు బాగోదు. నేనుండనత్తా. ఇంకొక క్షణం కూడా ఇంట్లో అతని భార్యగా నేను ఉండను. శృతి, నేను చెప్పేది విను. నా వల్ల కాదు, నేను ఉండను. అమ్మా శృతి, పూజ పూర్తయిందమ్మా, హారతి తీసుకో. నీ బాధ నాకు అర్థమవుతోందమ్మా. కానీ ఏం చేస్తాం, వాడి వృత్తి అలాంటిది. చెప్తే వినడు, పేషెంట్ సీరియస్ అంటే తట్టుకోలేడు, వెళ్ళిపోయాడు. ఏం పర్వాలేదులే, ఆ దేవుడికి మాత్రం తెలీదా వాడు మంచి పనికే వెళ్ళాడని? ఇదిగో హారతి తీసుకో. శృతి, ఏంటే నువ్వు చేసిన పని? పొగరెక్కిందా లేక పిచ్చి పట్టిందా? పెళ్ళాలకి నరకం చూపించే కొడుకుల్ని కంటే ఆ కొడుకుల్ని చేసుకున్న పెళ్ళాలకి పిచ్చే పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ నీకు నరకం చూపిస్తున్నాడా?
స్పృహలో ఉండే ఆ మాట మాట్లాడుతున్నావా? వాడేమన్నా రాక్షసుడు అనుకుంటున్నావా? లేక శ్రీరామచంద్రుడు అనుకుంటున్నారా? నీ కొడుకు భార్యని నమ్మించి మోసం చేసే ద్రోహి. రోజుకు అబద్ధంతో కాలాన్ని నెట్టుకొచ్చే అబద్ధాల పుట్ట. కట్టుకున్న పెళ్ళం అంటే లెక్క లేకుండా, ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నానన్న స్పృహ లేకుండా, కట్టుబడి ఉంటానని ఇచ్చిన మాటను మర్చి నన్ను వంచిన కిరాతకుడు. ఇంకొక్క మాట నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడావో చెంప పగిలిపోతుంది. నా చెంప పగలగొట్టే ముందు తప్పు చేసిన నీ కొడుకు చెంప పగలగొట్టు. నన్ను అడగడం కాదు, ముందు నీ కొడుకు చేసిన ఘనకార్యం తెలుసుకో. అప్పుడు నీ కొడుకు ఉత్తముడో క్యారెక్టర్ లేనివాడో మీకు అర్థమవుతుంది. నా గోపి ఎప్పటికీ తప్పు చెయ్యడు. చూడు, నేను 3 బిడ్డల తల్లిని. నా అదృష్టమో దురదృష్టమో రాఖీ విషయంలోనే నేను బాధపడుతున్నాను. మిగతా నా 2 కొడుకులు కలలో కూడా తప్పు చేయరు. నా గోపి చీమ కూడా హాని తలపెట్టడు. అవును, ఎవ్వరిని బాధ పెట్టడు, చీమకి కూడా హాని చేయడు. కానీ పెళ్ళం ఉండగా ఇంకో సంసారం మాత్రం పెడతాడు. ఆల్రెడీ జీవితంలో ఇంకొక ఆడదాన్ని పెట్టుకుని నాలాంటి పిచ్చిదాన్ని నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. అంతేనా? శృతి, నోటుకొచ్చినట్టు మాట్లాడకు. వాడికి నువ్వంటే ప్రాణం. వాడు నిన్ను తప్ప కలలో కూడా పరాయి ఆడదాన్ని చూడడు. అవునా? అయితే ఇదేంటి? పాపని నిన్ను పంపలేదు, పంపను కూడా. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఇంత జరిగాక ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తారు. మీరు తప్పు చేశారు, నేను తప్పు చేశాను. ఆ తప్పును దిద్దుకునే అవకాశం ఇప్పుడు లేదు కదండి. చాలా సాక్ష్యం ఏమైనా కావాలా? ఉంచుకున్న దాన్ని మీ ముందుకు తెచ్చి ఒప్పించాలా? ఏమో అనుకున్నా, గోపిగాడు మామూలుడు కాదు. ఒక దాంతో సంబంధం పెట్టుకొని దానితో ఒక కూతుర్ని కని ఏమి ఎరగనట్టు నా మెళ్ళో తాళి కట్టిన నీ కొడుక్కి ఇదేమి తెలుసుకోకుండా నన్ను కోడలుగా తెచ్చుకున్న మీకు క్యారెక్టర్ ఉన్నట్టా లేనట్టా? ఇదిగో నేను చెప్పిన పాప, మీ గోపికి పుట్టిన పాప ఈ పాపే. ఇంత జరిగాక ఇంకా మీ అబ్బాయితో కలిసి ఉండటం, కలిసి కాపురం చేయటం కలలో కూడా జరగదు. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. గుడ్ బై. శృతి, ఏంటి ఈ తొందరపాటు? తొందరపడట్లేదు, తొందరగా కళ్ళు తెరిచాను. శృతి, మనం చూసి ఇవన్నీ నిజాలు కాదు. ఏం జరిగిందో తెలుసుకుందాం. తెలుసుకోవడాలు, నీలా అణిగి మణిగి ఉండడాలు నా వల్ల కాదు. నేను లయని కాదు, శృతిని. నిజాలు తెలియకుండా ఇలా ఆవేశపడ్డం మంచిది కాదే. నీ భర్త ఏం చేసినా, ఎవరితో తిరిగినా నువ్వు భరిస్తున్నావు. అది నా వల్ల కాదు.
లేని భర్తతో నువ్వుండగలవేమో గాని నేనుండలేను.